బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి నట్టికలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 స్పాట్లోనే చనిపోయారు. గాయపడ్డ పలువురిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు పోలీసులు. లారీలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులు పాలక్కాడ్ గోవిందరంపం స్థానికులు కాళయప్పన్, నాగమ్మ, బంగాజీ, జీవన్ విశ్వగా గుర్తించారు. కలపతో కన్నూరు నుంచి కొచ్చికి వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కన్నూరుకు చెందిన డ్రైవర్ అలెక్స్ లారీ క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో క్లీనర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా తెలుస్తుంది. జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జైపోయాయి. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు. పనుల కారణంగా ఈ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. లారీ డ్రైవర్ డైవర్షన్ బోర్డును పట్టించుకోకుండా నిద్రిస్తున్న వ్యక్తులపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి నట్టికలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 5 స్పాట్లోనే చనిపోయారు. గాయపడ్డ పలువురిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. లారీలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల పాలక్కాడ్ గోవిందాపురం స్థానికులు కాళయప్పన్, నాగమ్మ, బంగాజీ, జీవన్ విశ్వగా గుర్తించారు. ఇక కలపతో కన్నూరు నుంచి కొచ్చికి వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కన్నూరుకు చెందిన డ్రైవర్ అలెక్స్ లారీ క్లీనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో క్లీనర్ మద్యం మత్తులో ఉన్నట్లుగా చెప్పారు. ఇక జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో మృతదేహాలు నుజ్జునుజ్జుగా మారిపోయాయి. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు. పనుల కారణంగా ఈ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లేందుకు వీలు లేదు. లారీ డ్రైవర్ డైవర్షన్ బోర్డును పట్టించుకోకుండా నిద్రిస్తున్న వ్యక్తులపైకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పార్లమెంట్లో రాజ్యాంగ వజ్రోత్సవ కార్యక్రమం